యాక్చువల్గా కామెంట్స్ చూసి భాగ్యశ్రీ అయితే అసలు యూట్యూబ్ వీడియోలే చేయొద్దు అంటుంది అనమాట. కానీ నేనే కన్విన్స్ చేసి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు రకరకాల మనుషులు ఉంటారు, ఇట్లాంటివి కామన్ అని అయితే చెప్తున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక చిన్న మ్యాటర్ అనమాట. అదేంటంటే చాలా మంది మాకు బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. చిన్న మ్యాటర్ కాదు, పెద్ద మ్యాటర్ అనమాట. చాలా మంది చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట. అంటే చెప్పు. అంటే కొంతమంది మేము ఎక్కువగా బ్యాడ్ న్యూస్ అని పెడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. అది ఎందుకు పెడుతున్నాం ఏంటి అనేది, అసలు ఎలా ఎందుకు పెట్టాల్సి వస్తుంది అనేది అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరైతే అంటున్నారో మీరు అన్ని బ్యాడ్ కామెంట్స్, అది బ్యాడ్ న్యూస్ పెడుతున్నారు అని చెప్పేసి ఎవరైతే అంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా చూడండి, మేము ఎందుకు పెడుతున్నాం అనేది మీకు కూడా తెలుస్తుంది అనమాట. సో వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే. సో మేము అలా ఎందుకు పెడుతున్నాం అనేది, అది అసలు రీజనబుల్లా కాదా పెట్టడం అనేది మేము మాట్లాడిన తర్వాత మీరే డిసైడ్ అయ్యి కామెంట్ చేయండి. అంటే చాలా మంది ఇప్పుడు ఫస్ట్ లో మంచిగానే వచ్చినాయి కామెంట్స్, అయితే బాగానే చెప్పారు. కొంతమంది అయితే కనుక బ్యాడ్ న్యూస్ అని పెడుతున్నారు పద్దాక, మీరు ఎందుకు అంటే అందరూ కాదు, కొంతమంది అనమాట అని చెప్పి అంటుంటే మాకు కూడా ఒక మెసేజ్ లో వాళ్ళకి రిప్లై ఇవ్వడం కుదరదు అని చెప్పేసి ఒకసారి ఒక చిన్న వీడియో చేస్తే అయిపోతుంది కదా షార్ట్ గానీ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. సో అసలు మ్యాటర్ ఏంటంటే ప్రెగ్నెన్సీకి సంబంధించి మేమైతే వీడియోస్ చేస్తున్నాం కదా. సో వీడియోస్ అయితే మంచిగా చూస్తున్నారు, బాగానే వెళ్తున్నాయి అనమాట. అందరూ చూస్తున్నారు, మేము అనుకున్న దాని మీద రెస్పాన్స్ బాగానే వస్తుంది, వ్యూస్ బాగానే వస్తుంది, లైక్స్ అన్ని బాగానే వస్తున్నాయి. కానీ అందులో కొన్ని కామెంట్స్ ఏం పెడుతున్నారంటే టైటిల్లో బ్యాడ్ న్యూస్ అని పెడుతున్నారు, ప్రెగ్నెన్సీ కదా మీరు బ్యాడ్ న్యూస్ అని ఎందుకు పెడుతున్నారు అని వాళ్ళైతే చెప్తున్నారు. మేమైతే కావాలని అయితే పెట్టాం కదా, ఎవరో అట్లాగా ఫస్ట్ టైం ఎప్పుడు కావాలని బ్యాడ్ న్యూస్ అని పెట్టరు. సో అందులో జరిగిందే మేము చెప్తున్నాం. ఇప్పుడు జరగకుండా బాగా హ్యాపీగా ఉండి బ్యాడ్ న్యూస్ అని పెడితే తప్పు అనమాట. కాకపోతే మాకు ఇప్పుడు మీకంటే కొంచెం అనుభవం ఉంది కాబట్టి, ప్రెగ్నెన్సీ మీద అనుభవం ఉంది కాబట్టి మీకు థైరాయిడ్ అయినా సరే, లేదనుకుంటే ఇన్ఫెక్షన్ అని ఇవన్నీ మీకు చిన్న మ్యాటర్ లా కనిపిస్తుంది. మా దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ టైం కాబట్టి మాకు డాక్టర్స్ కూడా చాలా బాగా చెప్పారనమాట. అంటే వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పారు వాళ్ళు కూడా. అంటే ఇంకా లాస్ట్ ఇంక హోప్స్ వదులుకోండి అన్నట్లుగానే చెప్పారు మాకు. ఇన్ఫెక్షన్ అయినా సరే, లేదనుకుంటే ఫీవర్ అయినా సరే, డాక్టర్ అయితే కనుక బాగా అంటే ఇంకా అది లాస్ట్ అన్నట్టు చెప్పారనమాట. అంటే మేము చాలా భయపడ్డాం. అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సపోజ్ స్కాన్ కొన్ని హెడ్డింగ్స్ పెట్టాం కదా, ఆ స్కాన్ సెంటర్కి వెళ్ళి వచ్చాం, హ్యాపీ అనుకునే లోపు డాక్టర్ అయితే ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ చెప్పారన్నాం. అందులో వీడియో ఒకసారి మొత్తం చూడండి. అందులో ఏంటంటే మేము స్కాన్ చేయించుకున్న తర్వాత, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాత మీకు ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. ఇన్ఫెక్షన్ ఉంటే కనుక బేబీకి ప్రాబ్లం అవుతుంది, మీరు జాగ్రత్తగా ఉండాలి, వాటర్ అది తీసుకోండి అని చెప్పారు. అంటే అది బ్యాడ్ న్యూసే కదా. ఇన్ఫెక్షన్ కూడా అది ఎలా అవుతుంది అంటే నెమ్మదిగా బేబీకి వెళ్ళిపోద్ది, కాబట్టి మీరు మంచిగా ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట. అది మేము అప్పుడు కూడా నిజంగా చాలా భయపడ్డాం. మీకు వీడియోలో ఏదో మామూలుగా మాట్లాడడం తప్ప బయట అయితే ఇంకా చాలా భయపడ్డాం అనమాట ఇన్ఫెక్షన్ గురించి. అలాగే ఫీవర్ కూడా అంతే. మీకు ఫీవర్ ఉంది కదా లైట్ గా అని చెప్పేసి అనుకోవద్దు. లోపల బేబీ బాగా పైకి కొంచెం ఫీవర్ ఉంటే లోపల బేబీ ఉడికిపోతా ఉంటది, అంత వేడైతే ఉంటది లోపల. మీకు తెలియదు కానీ లోపల బేబీ సఫర్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు. అది మరి బ్యాడ్ న్యూసే కదా. ఇప్పుడు ఫీవర్ రాకుండా ఉంటే మంచిగా ఉంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం, బ్యాడ్ న్యూస్ చెప్పినట్టు కాదు. సో మరి లోపల అట్లా అవుతుంది అని చెప్పినప్పుడు బ్యాడ్ న్యూసే కాబట్టి ఆబ్వియస్ గా మరి బ్యాడ్ న్యూస్ అనే పెట్టాలిగా. సో అందులో తప్పే ఉంది. మేమైతే ప్రతి మీకు చిన్న విషయంలో కనిపించవచ్చు కానీ మాకైతే అన్ని కూడా అంటే బ్యాడ్ న్యూస్ అన్నట్టుగానే చెప్పారనమాట. ఇప్పుడు 3 స్కానింగ్ అయినా ఆ 3 స్కానింగ్ ముందు మొత్తం మేము భయపడితేనే వెళ్ళాం, కానీ ఎప్పుడు కూడా సంతోషంగా అమ్మయ్య మంచిగా వచ్చింది అన్న ఫీలింగ్ తో ఎప్పుడు కూడా మేము స్కానింగ్ సెంటర్కి అయితే వెళ్ళా. ఎప్పుడు కూడా అమ్మో ఎలా వచ్చింది అని భయపడుతూనే వెళ్ళాం అనమాట స్కాన్ సెంటర్కి ఎప్పుడు వెళ్ళినా సరే. సో అదనమాట హెడ్డింగ్స్ కి వెనకాల ఉన్న కారణం అయితే అది. మేమైతే కావాలని అయితే పెట్టలేదు కదా, మాకైతే బ్యాడ్ న్యూస్ అనిపించింది. మళ్ళీ మీకు మేమే స్కాన్ తీపిచ్చి అని కూడా చెప్పలేదు, టెస్ట్ చేసి అని చెప్పాం. అంటే స్కాన్ రిపోర్ట్స్ లో మంచిగా వచ్చినా సరే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లు మాత్రం మాకు బ్యాడ్ గానే వచ్చినాయి అనమాట. బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు బ్లడ్ కౌంట్ కూడా 7.8 ఉంది. కాబట్టి మీకు చాలా ఆపరేషన్ దగ్గరికి వచ్చేసరికి మీకు కొంచెం రిస్క్ అవుతుంది అలా కూడా చెప్పారనమాట. అందుకనే మీకు బ్యాడ్ న్యూస్ అయితే చెప్పాం మేము. సో అదనమాట మీ బ్యాడ్ కామెంట్స్కి అయితే మా రిప్లై.
కాబట్టి ఎప్పుడు కూడా మేము కావాలని అయితే పెట్టలేదు అనమాట, వ్యూస్ కోసం అలా కాదు, మాకు నిజంగానే బ్యాడ్ న్యూస్ అనిపించింది కాబట్టి బ్యాడ్ న్యూస్ పెట్టాం. వీడియోలో కూడా ఉన్నది ఉన్నట్టే చెప్పాం, అంతేగాని మేము లేనిది కల్పించి ఇంకా చెప్పాలంటే చాలా మంది థంబ్నెయిల్స్ కూడా, చాలా మంది హెడ్డింగ్స్ కూడా మేము చూసాము, చాలా మంది అట్లానే పెడుతున్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీసే పెడుతున్నారు ఈ విషయాలు. చాలా వీడియోస్ కామెంట్స్ పెట్టిన తర్వాత మేము కూడా వెతికాం, ఏంటి ఇట్లా అంటున్నారని చూస్తే పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఇట్లా పెట్టారు, ఇంతకన్నా దారుణంగా పెట్టారు. అంటే ఇప్పుడు పెట్టారని చెప్పేసి మేము ఏమీ అనుకోవట్లా, కాకపోతే మీకు కొంచెం చెప్పాలి, మా బాధ కూడా మీకు తెలియాలి అని చెప్పేసి మీకోసం మేము ఈ వీడియో అయితే కనుక చేస్తున్నాం అనమాట. అదనమాట. కాబట్టి చాలా మంది అప్పుడే ఎందుకు చెప్పడం, ఇప్పుడే కాదు కదా అంటున్నారు. మేమైతే స్టార్టింగే మేము మొదలు పెట్టలేదు, 6 months అయితే వెయిట్ చేసాం అనమాట వీడియోస్ పెట్టడం కోసం. 6 months వెయిట్ చేసి అది కూడా మేము ఎంత 6 months వెయిట్ చేసాం మంచిగా ఉండాలి అని, ఎంత వెయిట్ చేసిన వాళ్ళం అలా బ్యాడ్ హెడ్డింగ్స్ అయితే పెట్టాం కదా, అంత వెయిట్ చేసిన వాళ్ళం. అలా అనుకుంటే మేము స్టార్టింగ్ నుండి వీడియోస్ చేసేసి ఏదో ఒకటి అనేసి అప్లోడ్ చేసేయచ్చు అనమాట. కానీ మేము అంత కేర్ తీసుకున్నాం కాబట్టి అన్ని నెలలు ఆగి అంతా బాగుంది అనుకున్న తర్వాత నుంచే వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేసాం అనమాట. 6 months వెయిట్ చేసి తర్వాత పెట్టాము. హెడ్డింగ్స్ కూడా కొంచెం ప్రతి వీడియో కూడా అందరికి నెక్స్ట్ ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి అన్న రీతిలోనే ఉంటాయి వీడియోస్, చూసుకోండి. అందులో అంటే మేము ఇలాగా బ్యాడ్ రిపోర్ట్స్ వచ్చినాయి, అంటే బ్లడ్ టెస్ట్ నెగిటివ్ ఇట్లా వచ్చినాయి అని చెప్పినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా ప్రెగ్నెంట్ లేదు, అది జాగ్రత్త పడతారు. అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇట్లా వస్తాయి అన్నమాట రిపోర్ట్లు, సో మేము ఇలా తినాలి, బ్లడ్ పెంచుకోవడానికి ముందే ఇది చేయాలి, ఇన్ఫెక్షన్ రాకుండా వాటర్ తాగాలి అనేది వాళ్ళు తెలుసుకుని చేస్తారు. నాకు ఇన్ఫెక్షన్ పోయిందంటే ఏం చేస్తాను అనేది చెప్పాను. మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అంటే సరిగ్గా నేను మళ్ళీ వాటర్ తాగలేదు కాబట్టి మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది, అలాంటివి చెప్పాం. కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళు చూస్తే ఒకవేళ వాళ్ళకు కూడా తెలుసుకుని వాటర్ తాగడమే కానీ, చక్కగా ఫుడ్ మంచిగా తీసుకోవడం కానీ అలాంటివి చేస్తారు. మళ్ళీ చిన్న జ్వరం వచ్చినప్పుడు కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అలా నెగ్లెక్ట్ చేయకుండా చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని కానీ అవన్నీ కూడా మేము మంచిగానే చెప్పాం అనమాట. కాకపోతే కొంతమంది మాత్రం కొంచెం వేరేలాగా అనుకొని కొంచెం నెగిటివ్గా పెడుతున్నారు కామెంట్స్. కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట, చూసి కొంచెం సో ఇట్లా వీడియో చేసామని కూడా ఎవరు ఫీల్ అవ్వద్దు అనమాట. అంటే ఒకరిని పర్టికులర్ గా నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళ కోసమనే కాదు, జనరల్ గా చేస్తున్నాం. అంటే మామూలుగా మేము అనుకున్నది మీకు కూడా తెలియాలి అని చెప్పేసి చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఒక చిన్న మెసేజ్ లో మళ్ళీ రిప్లై ఇచ్చినంత మాత్రాన చిన్న మెసేజ్ లో మీకు ఎంత మ్యాటర్ చెప్పాలంటే కుదరదు, కాబట్టి దీన్ని ఒక వీడియో చేద్దాం అని చెప్పేసి అనుకొని మేము వీడియో చేస్తున్నాం. మళ్ళీ మీరు రిప్లై ఇచ్చినా కానీ డిస్కషన్ పెరుగుతుంది, మేము ఒకటి చెప్తాం వాళ్ళు ఇంకొకటి అట్లా అవుతాయి అని చెప్పేసి. సో మీరు చెప్పిన దానికైతే మేము పెట్టకుండా ఉండడానికి ట్రై చేస్తాము. కానీ అందుట్లో వీడియోలోకి వెళ్ళి చూస్తే కనుక మీకు అర్థం అవుతుంది మాకు ఎంతో కొంత బ్యాడ్ జరిగిందా లేదా అనేది మీకు అర్థం అవుతుంది. మొత్తం సంతోషం జరిగిపోయి సంతోషం ఉన్నా సరే మేము బ్యాడ్ న్యూస్ అని పెడితే ఖచ్చితంగా తప్పు అవుతుంది. కాకపోతే మాకు ఖచ్చితంగా డాక్టర్ గారు నాకు ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ వచ్చింది, తర్వాత బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉందని చెప్పారు, ఫీవర్ అంటే దగ్గు, ఇవన్నీ మెయిన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు వచ్చినాయి అనమాట. కాబట్టి వాటి వల్ల భయపడి మీకు అలాగ పెట్టాల్సి వచ్చింది. సో నెగిటివ్ గా తీసుకోకుండా ఆ సిమ్టమ్స్ ఏమున్నాయో మీకు ఎప్పుడన్నా ఎదురైనా గానీ, లేదంటే కొత్తగా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు అయినా సరే చూసి జాగ్రత్త పడండి. సో అదనమాట వీడియో అయితే. మీ నెగిటివ్ కామెంట్స్ కి మా రిప్లై అయితే ఇది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి, మళ్ళీ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.